దేశంలో అత్యున్నత ఎన్నికల వ్యూహకర్త, పార్టీలకు అధికారం కట్టబెట్టే స్కెచ్ ఆయన స్ట్రాటజీస్ గా ఉంటే పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే. ఆయనే ఓ సొంత పార్టీ పెట్టాడు, జనాల్లోకి వెళ్లాడు, కానీ బొక్కబోర్ల పడ్డాడు. తన వ్యూహాలతో పలు పార్టీలను అధికారంలో కూర్చోబెట్టాడు ప్రశాంత్ కిషోర్. తన స్ట్రాటజిస్ట్ ఆలోచనలు పలువురు నేతల రాజకీయ భవిష్యత్తును మార్చేలా చేశాయి. ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు. డేటా విశ్లేషణ ఆధారిత విధానాలు, బూత్ స్థాయి నిర్వహణ, క్షేత్రస్థాయి సమస్యలు, సోషల్ మీడియా ప్రచారం వంటి అస్త్రాలతో పలు పార్టీల విజయం కీలకంగా మారారు. చాయ్ పే చర్చ అబ్కి బార్, మోడీ సర్కార్ వంటి నినాదాలతో 2014లో మోడీ ప్రచారాలను కొత్త పుంతలు తొక్కించారు. ఉత్తరప్రదేశ్లో యోగికి రోడ్ షోలు, బీహార్లో నితీష్ నాయక్, పంజాబ్లో అమరీందర్ సింగ్ కు కాఫీ విత్ కెప్టెన్, ఏపీలో జగన్ నవరత్నాలు, కేజ్రీవాల్ కు ఉచిత సలహాలు, బెంగాల్లో దీదీకి బంగ్లా నిజేర్, మేయకు చాయ్, స్టాలిన్ కు సలహాలు కూడా ఇచ్చారు ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత బీహార్ పై ఫోకస్ పెట్టిన ప్రశాంత్ కిషోర్ 2022లో బీహార్ బద్లావ్ పేరుతో పాదయాత్ర నిర్వహించారు. వందల కిలోమీటర్లు తిరిగి బీహార్ రూపురేఖలు మారుస్తానని చెప్పుకొచ్చారు. ఇక 2024 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జన్ సురాజ్ పార్టీని స్థాపించారు పీకే. ఎన్నో వాగ్దానాలు చేశారు. మద్యపాన నిషేధం ఎత్తివేసి వచ్చే ఆదాయాన్ని అభివృద్ధికి ఖర్చు చేస్తానని చెప్పుకున్నారు. ఆయన సభలకు, ర్యాలీలకు జనం వచ్చిన ఓట్లుగా మలుచుకోలేకపోయారు. పార్టీలో తిరుగుబాటు, అసంతృప్తి జన్ సురాజ్ పార్టీకి ప్రతికూలంగా మారాయి. పీకే పార్టీని ప్రత్యర్థులు బి టీంగా ప్రచారం చేశాయి. 2025 బీహార్ ఎన్నికల్లో 238 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయారు.